గుంటూరులోని శంకర్ విలాస్ హోటల్ వద్ద గల పురాతన రైల్వే ఓవర్ బ్రిడ్జిను గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు పాల్గొన్నారు. దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా లేకపోతే లోకల్ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ ఎవరు ప్రిపేర్ అయినట్లేరు. నిన్న బాగా ఇబ్బంది అయింది. చాలామంది వెయిట్ చేసి వెళ్ళిపోవటం, వచ్చిన వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు. ఇంత ఎండల్లో కనీసం వాటర్ ఏదో ఒకటి ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు. ఇవాళ కొద్దిగా బెటర్ అయిందని చెప్తున్నారు. ఎక్కువ పోలింగ్ బూత్లు కూడా ఈరోజు పెట్టారు. అయితే ఇంకా చాలామంది ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది. చాలామందికి వేరే దగ్గర అటు వెళ్తే అక్కడ లేదని ఇక్కడికి, ఇక్కడ లేదని అక్కడికి పంపించడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు ఒక్కరోజు కాకుండా ఇంకొక అడిషనల్ డే ఇవ్వండి. అదేవిధంగా సౌకర్యాలు ప్రొవైడ్ చేయండి, లోపల కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేయండి అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళందరూ ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు, దాన్ని నిష్పక్షపాతంగా చేయాలని కోరుకుంటా ఉన్నాం. అయితే ఒకటి, ఓటర్లని ఉద్యోగస్తుల్ని మాత్రం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే ఇంత ఎండలు వర్షాలు పడ్డా కూడా జగన్ 5 ఏళ్ళు తట్టుకున్నాం, ఎండలు వర్షాలే ఉంది, కంపల్సరీగా మేమేంటో చూపిస్తామనే విపరీతమైన కసితో ఉన్నారు. ఇదంతా వారు వన్ సైడే.